ధూమ్ధాం బలం బలగం చాటెల తుక్కుగూడలో సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న సీఎం శ్రీధర్ బాబు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చే వ్యూహం, విజయవంతంగా 6 హామీల అమలుపై వివరణ, కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ అమలు, జనజాతర సభలోనే మేనిఫెస్టో విడుదలకు ఛాన్స్, సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి అండ్ ఇతర నేతలు. 10 లక్షలకు మించి జనజాతర సభకు భారీగా ప్రజలను తరలించాలి, పాంచ్ న్యాయను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలి, తెలంగాణలో కాంగ్రెస్ గాలి, అధిక సీట్లు ఖాయం, అప్పుడు రాహుల్ ప్రధానమంత్రి అవుతారు. ఇన్ఛార్జీలు అభ్యర్థులతో సమీక్షలో సీఎం రేవంత్. కదం తొక్కుదాం తడాకా చూపుదాం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తుక్కుగూడ సభ ఏర్పాట్ల పరిశీలన, బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలోకి పనికిరాని ధ్వజం. రైట్, ఇగో ఈ విషయంలో నేను ఒక విషయం చెప్తా, అంటే దీన్ని ఎక్కువ డీటెయిలింగ్లోకి వెళ్ళి పెద్దగా మనం మాట్లాడుకునేది ఏం లేదు ఆడ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు మీరు నిజంగా అమలు చేస్తున్నారు? ఇప్పుడు మేము ఎక్కడైతే రెంట్కి ఉంటున్నామో హౌస్, దాంట్లో మాత్రం అంటే నేను ఇది మెచ్చుకుంటున్నటువంటి అంశంగా నేను చెప్పను, కానీ మాతో పాటు రెంట్ ఉండేటువంటి వేరే ఆవిడ వెళ్ళి తన రేషన్ కార్డు, తన ఆధార్ కార్డు ఇచ్చేసి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రాగానే వాళ్ళు రేషన్ కార్డ్స్ అండ్ ఆధార్ కార్డ్స్ లిస్ట్ తీసుకున్నారు కదా, ఎవరెవరికి ఫ్రీ కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, అవి ఇవి, ఆరోగ్యశ్రీ, ఇవన్నిటికి కలిపి దాంట్లో అప్లై చేసుకున్న ఒక అమ్మాయికి, అంటే మేము ఉంటున్నటువంటి కాంప్లెక్స్లోనే, మాతో పాటు కిరాయికి ఉంటున్నటువంటి కాంప్లెక్స్లోనే మా పక్కింట్లోనే ఉండేటువంటి అమ్మాయి వెళ్ళి కరెంట్ ఇవన్నీ సబ్మిట్ చేసింది. ఆవిడకి ఫ్రీ కరెంట్ అయితే ఇస్తున్నారబ్బా. లాస్ట్ మంత్ కరెంట్ బిల్ వచ్చింది, ఈ మంత్ ఇంకా రాలేదు, 6వ తారీఖు 7వ తారీఖు రావచ్చు అనుకుంటా. సో మేబీ ఈ లాస్ట్ మంత్ మాత్రం కరెంటు బిల్ ఇచ్చినప్పుడు దాని మీద 200 రూపాయలు కరెంటు బిల్ వచ్చినట్టుగా ఉంది. కానీ అమ్మాయికి మాత్రం మీరు కరెంటు బిల్ కట్టకండి అమ్మా, ఇది మీరు అప్లై చేసుకున్న దాంట్లో మీకు వచ్చినటువంటి ఫ్రీ కరెంటు బిల్ అనేటువంటి మాట అన్నారు. అయితే ఇక్కడే అసలైన లొసుగున్నది. బిల్లు మీద 200 రూపాయలు కానీ కట్టొద్దు అంటున్నారు. నెక్స్ట్ మంత్ వచ్చి ఇదే బిల్లు మీద 0 వస్తే పర్లేదు, లేదు కానీ ఇదే 200కి ఈ నెల కూడా ఇంకో 200 యాడ్ అయితే సచ్చినట్టు కట్టాల్సిందే. నువ్వు ఫ్రీ బిల్ ఇస్తున్నప్పుడు దాని మీద ఫ్రీ అనో లేదంటే సబ్సిడీ అనో ఖచ్చితంగా రాసి ఇవ్వాలి. లేకపోతే అటు ఈ సేవకి వెళ్ళినా, మీ సేవకి వెళ్ళినా, లేదా మీ మొబైల్ ఫోన్లలో వచ్చేటువంటి ఫోన్పే, పేటిఎం లాంటి యాప్స్లో కూడా మనం ఎలక్ట్రిసిటీ బిల్ కట్టవచ్చు. వాటిలో బిల్లు చూపిస్తూ ఉంటుంది, మంత్లీ ఛార్జెస్ ఇగో ఇంత పడ్డాయి, ఖచ్చితంగా కట్టు అనేటువంటిది. సో దీనికి ఎలాంటి సరైనటువంటి సమాధానం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రక్రియ చేయలేదు. రెండోది గ్యాస్ది అంటారా, గ్యాస్ది నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరికి అకౌంట్లో కూడా 500 రూపాయలకే గ్యాస్ వచ్చినట్టు కానీ, లేదా గ్యాస్ ఫుల్ పేమెంట్ చేసి తీసుకున్నాక సబ్సిడీ అమౌంట్ పూర్తిగా వాళ్ళ అకౌంట్లో పడ్డట్టు కానీ నేనైతే చూడలేదు. నాకు ఎలాంటి సమాచారం అయితే లేదు ఇలాంటి విషయాలు. అండ్ దట్ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మొన్న ఖమ్మం దగ్గర జరిగినటువంటి సభలో మాత్రం ఇల్లు చూపెట్టారు, కానీ ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారు ఏంటి అనేటువంటిది ఇప్పటికీ కాంగ్రెస్ ఎలాంటి పూర్తి సమాచారం అయితే ఇవ్వలేదు. ఎన్నిటి మీద సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత సీఎం గారు రేవంత్ రెడ్డి మీద, మినిస్టర్ల మీద ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. స్పెసిఫిక్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే ఈ 6 గ్యారెంటీల స్కీమ్లు చెప్పి. రెండోది అఫ్కోర్స్ కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎలా ఉన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టినా సరే 6 గ్యారెంటీలను ప్రజలు నమ్మిరు, ఈ తెలంగాణ సమాజం నమ్మింది. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి ముమ్మాటికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన అండ్ ఆయన గవర్నమెంట్ పైన ఖచ్చితంగా ఉంది. రేవంత్ రెడ్డి కనీసం తుక్కుగూడ మీటింగ్లో అయినా ఎన్నిటి మీద సమాధానాలు చెప్తాడా చూడాలి. అండ్ రైట్, ఇక్కడ ఒక కామెడీ ఏమనిపించింది అంటే రాహుల్ ప్రధానమంత్రి అవుతారని. నాకు తెలిసి రాహుల్ జుట్టు మొత్తం రాలిపోయి ముసలుడైపోయి కట్టెపట్టుకుని నడిచినా కానీ అప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నేనైతే అనుకుంటలేను. అండ్ ఈసారి ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? ఇండి గవర్నమెంట్ అంటే ఈ పార్టీలన్నీ కలిసిపోయి ఫైట్ చేస్తున్నాయి కదా బీజేపీకి అగేన్స్ట్గా, అధికారంలోకి వస్తుందా అంటే రాసి పెట్టుకోర్రి, ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు ఛాన్స్. ధూమ్ధాం బలం బలగం చాటెల తుక్కుగూడలో సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న సీఎం శ్రీధర్ బాబు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చే వ్యూహం, విజయవంతంగా 6 హామీల అమలుపై వివరణ, కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ అమలు, జనజాతర సభలోనే మేనిఫెస్టో విడుదలకు ఛాన్స్, సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి అండ్ ఇతర నేతలు. 10 లక్షలకు మించి జనజాతర సభకు భారీగా ప్రజలను తరలించాలి, పాంచ్ న్యాయను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలి, తెలంగాణలో కాంగ్రెస్ గాలి, అధిక సీట్లు ఖాయం, అప్పుడు రాహుల్ ప్రధానమంత్రి అవుతారు. ఇన్ఛార్జీలు అభ్యర్థులతో సమీక్షలో సీఎం రేవంత్. కదం తొక్కుదాం తడాకా చూపుదాం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తుక్కుగూడ సభ ఏర్పాట్ల పరిశీలన, బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలోకి పనికిరాని ధ్వజం. రైట్, ఇగో ఈ విషయంలో నేను ఒక విషయం చెప్తా, అంటే దీన్ని ఎక్కువ డీటెయిలింగ్లోకి వెళ్ళి పెద్దగా మనం మాట్లాడుకునేది ఏం లేదు ఆడ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు మీరు నిజంగా అమలు చేస్తున్నారు?
ఇప్పుడు మేము ఎక్కడైతే రెంట్కి ఉంటున్నామో హౌస్ దాంట్లో మాత్రం అంటే నేను ఇది మెచ్చుకుంటున్నటువంటి అంశంగా నేను చెప్పను, కానీ మాతో పాటు రెంట్ ఉండేటువంటి వేరే ఆవిడ వెళ్ళి తన రేషన్ కార్డు తన ఆధార్ కార్డు ఇచ్చేసి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రాగానే వాళ్ళు రేషన్ కార్డ్స్ అండ్ ఆధార్ కార్డ్స్ లిస్ట్ తీసుకున్నారు కదా, ఎవరెవరికి ఫ్రీ కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, అవి ఇవి ఆరోగ్యశ్రీ ఇవన్నిటికి కలిపి దాంట్లో అప్లై చేసుకున్న ఒక అమ్మాయికి, అంటే మేము ఉంటున్నటువంటి కాంప్లెక్స్లోనే మాతో పాటు కిరాయికి ఉంటున్నటువంటి కాంప్లెక్స్లోనే మా పక్కింట్లోనే ఉండేటువంటి అమ్మాయి వెళ్ళి కరెంట్ ఇవన్నీ సబ్మిట్ చేసింది. ఆవిడకి ఫ్రీ కరెంట్ అయితే ఇస్తున్నారబ్బా. లాస్ట్ మంత్ కరెంట్ బిల్ వచ్చింది, ఈ మంత్ ఇంకా రాలేదు, 6వ తారీఖు 7వ తారీఖు రావచ్చు అనుకుంటా. సో మేబీ ఈ లాస్ట్ మంత్ మాత్రం కరెంట్ బిల్ ఇచ్చినప్పుడు దాని మీద 200 రూపాయలు కరెంట్ బిల్ వచ్చినట్టుగా ఉంది. కానీ అమ్మాయికి మాత్రం మీరు కరెంటు బిల్ కట్టకండి అమ్మా, ఇది మీరు అప్లై చేసుకున్న దాంట్లో మీకు వచ్చినటువంటి ఫ్రీ కరెంట్ బిల్ అనేటువంటి మాట అన్నారు. అయితే ఇక్కడే అసలైన లొసుగున్నది. బిల్లు మీద 200 రూపాయలు కానీ కట్టొద్దు అంటున్నారు. నెక్స్ట్ మంత్ వచ్చి ఇదే బిల్లు మీద 0 వస్తే పర్లేదు, లేదు కానీ ఇదే 200కి ఈ నెల కూడా ఇంకో 200 యాడ్ అయితే సచ్చినట్టు కట్టాల్సిందే. నువ్వు ఫ్రీ బిల్ ఇస్తున్నప్పుడు దాని మీద ఫ్రీ అనో లేదంటే సబ్సిడీ అనో ఖచ్చితంగా రాసి ఇవ్వాలి. లేకపోతే అటు ఈ సేవకి వెళ్ళినా మీ సేవకి వెళ్ళినా లేదా మీ మొబైల్ ఫోన్లలో వచ్చేటువంటి ఫోన్పే, పేటిఎం లాంటి యాప్స్లో కూడా మనం ఎలక్ట్రిసిటీ బిల్ కట్టవచ్చు. వాటిలో బిల్లు చూపిస్తూ ఉంటుంది, మంత్లీ ఛార్జెస్ ఇగో ఇంత పడ్డాయి ఖచ్చితంగా కట్టు అనేటువంటిది. సో దీనికి ఎలాంటి సరైనటువంటి సమాధానం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రక్రియ చేయలేదు. రెండోది గ్యాస్ది అంటారా, గ్యాస్ది నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరికి అకౌంట్లో కూడా 500 రూపాయలకే గ్యాస్ వచ్చినట్టు కానీ లేదా గ్యాస్ ఫుల్ పేమెంట్ చేసి తీసుకున్నాక సబ్సిడీ అమౌంట్ పూర్తిగా వాళ్ళ అకౌంట్లో పడ్డట్టు కానీ నేనైతే చూడలేదు. నాకు ఎలాంటి సమాచారం అయితే లేదు ఇలాంటి విషయాలు. అండ్ దట్ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మొన్న ఖమ్మం దగ్గర జరిగినటువంటి సభలో మాత్రం ఇల్లు చూపెట్టారు, కానీ ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారు ఏంటి అనేటువంటిది ఇప్పటికీ కాంగ్రెస్ ఎలాంటి పూర్తి సమాచారం అయితే ఇవ్వలేదు. ఎన్నిటి మీద సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత సీఎంగా రేవంత్ రెడ్డి మీద, మినిస్టర్ల మీద ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. స్పెసిఫిక్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే ఈ 6 గ్యారెంటీల స్కీమ్లు చెప్పి. రెండోది అఫ్కోర్స్ కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎలా ఉన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టినా సరే 6 గ్యారెంటీలను ప్రజలు నమ్మిరు, ఈ తెలంగాణ సమాజం నమ్మింది. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి ముమ్మాటికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన అండ్ ఆయన గవర్నమెంట్ పైన ఖచ్చితంగా ఉంది. రేవంత్ రెడ్డి కనీసం తుక్కుగూడ మీటింగ్లో అయినా ఎన్నిటి మీద సమాధానాలు చెప్తాడా చూడాలి. అండ్ రైట్, ఇక్కడ ఒక కామెడీ ఏమనిపించింది అంటే రాహుల్ ప్రధానమంత్రి అవుతారని. నాకు తెలిసి రాహుల్ జుట్టు మొత్తం రాలిపోయి ముసలుడైపోయి కట్టెపట్టుకుని నడిచినా కానీ అప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నేనైతే అనుకుంటలేను.